ఐడియా న్యూస్ టీవీ హైదరాబాద్. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే, యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించాలంటే పరిశ్రమలు స్థాపించాలి. అవసరమైన చోట భూసేకరణ జరగాల్సిందే. అయితే భూమి రైతుల ఆత్మగౌరవంతో ముడిపడి ఉంటుంది. భూసేకరణ చట్టం ప్రకారం తగిన పరిహారం ఇవ్వలేని పరిస్థితి ఉన్నందున భూసేకరణ చేసే ప్రాంతాల్లో భూముల విలువ మూడింతలు పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గుడి చెరువు మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు కలిసి దాదాపు 1000 కోట్ల రూపాయల విలువ చేసే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నేతన్నలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న యాన్ డిపోకు ఈ వేదిక నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. సీఎం గారు సభను ఉద్దేశించి మాట్లాడుతూ, భూసేకరణలో భూములు కోల్పోయే రైతుల బాధలను ప్రజాప్రభుత్వం అర్థం చేసుకోగలదు. శాశ్వత అభివృద్ధి కోసం రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియలో త్యాగం చేస్తున్న భూ యజమాన కుటుంబాలను ఆదుకోవడానికి నష్టపరిహారం పెంచాలి. అప్పుడే రైతులు ముందుకొస్తారు. అందుకే నష్టపరిహారానికి సంబంధించిన చట్టాన్ని సవరించాలని ఆదేశించాం. 10 సంవత్సరాల ఈ తెలంగాణను ఒక గొప్ప అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం. మీ ప్రాంత అభివృద్ధి మా బాధ్యత. ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా తెలంగాణను చూసి కాపీ కొట్టాల్సిందే. తెలంగాణను చూడటానికి రాష్ట్రానికి రావాల్సిందే. ఆ విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధికి నిధులిచ్చాం. గత ప్రభుత్వ హయాంలో వేములవాడ ఆలయ అభివృద్ధికి నిర్లక్ష్యానికి గురైంది. గత 10 ఏళ్లు చేయలేని పనులను ప్రజాప్రభుత్వం 10 నెలల్లో చేసి చూపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో నవంబర్ 30లోగా జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమీక్ష చేస్తారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాదవశాత్తు మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు రూపాయలు 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు. కేవలం 10 నెలల్లో రాష్ట్రంలో 50,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఈ విషయంలో చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఏ రాష్ట్రంలోనూ ఇవ్వలేదు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు పారకున్నా రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. ప్రతి గింజ కొనుగోలు చేయడమే కాకుండా సన్న రకానికి రూపాయలు 500 బోనస్ కూడా చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, దామోదర రాజనరసింహ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు, ఎమ్మెల్సీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం.